కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్ను లారీ ఢీకొనడంతో భారీగా గ్యాస్ లీక్ అయింది. ట్యాంకర్ నుంచి లిక్విడ్ గ్యాస్ బయటకు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజ్తో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలంలోకి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వాహనాల కోసం రోడ్డును క్లియర్ చేస్తున్నారు. గ్యాస్ లీక్ అవుతున్నా కనిపిస్తోంది. ఏకంగా దట్టమైన పొగమంచు విసురుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇదంతా గ్యాస్, లిక్విడ్ గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావడంతో అక్కడికి వెంటనే అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుని క్లియర్ చేస్తున్నారు. భయభ్రాంతులకు గురి కాకుండా అక్కడ కాస్త ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర రోడ్డుపై మంచు పేరుకుపోయినట్టుగా కనిపిస్తోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓవర్ టు అశోక్. ఈ వెనక కనిపిస్తున్న లారీ ఢీ కొనటం వల్లే ఆక్సిజన్ లారీ పూర్తిగా ధ్వంసమైపోయి అందులో ఉన్న ఆక్సిజన్ మొత్తం కూడా బయటకు వచ్చేయటం అనేది జరిగింది. ఎందుకంటే ఆ ఆక్సిజన్ లోడ్తో వెళ్తున్న ఆ ట్యాంకర్ని సరిగ్గా ఇదే ప్రదేశంలో ఉంచి ఆర్టీఐ అధికారులు తనిఖీ చేస్తూ ఉన్నారు. దాని డాక్యుమెంట్లన్నీ పరిశీలిస్తున్న సమయంలో వెనక నుంచి వచ్చిన ఛత్తీస్గఢ్ రిజిస్ట్రేషన్తో ఉన్న ఈ బండి వచ్చి దాని వెనక వైపు నుంచి ఢీ కొనటం వల్ల ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఇప్పటికీ కూడా ప్రమాద ఘటనా స్థలం నుంచి ఆక్సిజన్ లారీని ఇక్కడ నుంచి వేరే చోటికి తరలించేశారు. ఎందుకంటే ఇందాక మనకు కనిపిస్తున్న ఈ హైవే మొత్తం కూడా పూర్తిగా పొగతో నిండిపోయింది. ప్రస్తుతం నేను నడుచుకుంటూ వెళ్తున్న ఈ రోడ్డు అంతా కూడా ఎక్కడా కనిపించలేదు. మనుషులు అందులోంచి బయటకు వచ్చినా కూడా కనిపించిన విధంగా ఆక్సిజన్ మొత్తం తెల్లటి పొగ మాదిరిగా కమ్మేసింది మనకు ఎదురుగా కనిపిస్తుంది. అందువల్ల వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయి ఉన్న ఈ రోడ్డు మీద లిక్విడ్ ఆక్సిజన్ కావటం వల్ల అది కిందకి పడిన వెంటనే ఆ లిక్విడ్ ఏదైతే ఉందో మంచుగా మారిపోతుంది. ఆ తర్వాత పొగ మాదిరిగా బయటకు వచ్చేస్తోంది. దానివల్లే హైవే మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయి దాదాపు 2 గంటల పాటు వాహనదారులు తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. పేలుడు లాంటిది ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోయినప్పటికీ కూడా ఆ పొగ మొత్తం రోడ్డంతా వ్యాపించేయడం, మధ్యలో ఉన్న డివైడర్తో సహా కనపడినంతగా దట్టమైన పొగ మంచు వ్యాపించేయటం, దాదాపు చాలా దూరం వరకు మనకు కనిపిస్తున్న వెనక కనిపిస్తున్న లారీల వరకు కూడా అదే విధంగా రోడ్డంతా బ్లాక్ అయిపోయి ఉంది. ఇదే ఘటనా స్థలంలో ట్యాంకర్ను ఆ లారీ వచ్చి ఢీకొంది. ప్రస్తుతం లారీలోంచి ఏదైతే ట్యాంకర్లోంచి బయటకు వచ్చిన లిక్విడ్ ఆక్సిజన్ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. అలా వచ్చిన లిక్విడ్ అంతా కూడా ఈ విధంగా మంచు మాదిరిగా గడ్డగట్టేసిన దృశ్యాలన్నీ చూస్తున్నాం. ఒక పెద్ద మంచు కొండ మాదిరిగా కొద్దిసేపటి క్రితం వరకు ఈ హైవే పైన ఉంది. దాన్ని ఇక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలీసులు కానీ ఇక్కడికి వచ్చిన ఫైర్ సిబ్బంది కానీ అందరూ కూడా ఇక్కడ నుంచి తొలగించి రోడ్డు పక్క పడేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా పక్కన పడేసిన ఈ ఐస్ గడ్డలన్నింటినీ కూడా మనం ఒకసారి చూడవచ్చు. లిక్విడ్ గ్యాస్ ఈ విధంగా ఐస్ మంచు ముక్క మాదిరిగా గడ్డ కట్టేసి దానిలోంచి పొగలు వస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ ఒకసారి చూస్తున్నాం. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తెల్లటి ఈ మంచు మొత్తం కూడా పేరుకుపోయి ఉన్న దృశ్యాలన్నీ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక హైవే పైన పేరుకుపోయిన మంచు మొత్తాన్ని తొలగిస్తున్న అటు ట్రాఫిక్ పోలీసుల్ని, ఈ స్థానిక పోలీసు అధికారులందరినీ కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు. మొత్తం పలుగులు లాంటివి, పారలు లాంటివి తీసుకొచ్చి రోడ్డు మీద మంచు గడ్డలను పగలగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్న దృశ్యాలు చూడవచ్చు. అంటే కరెక్ట్గా సరిగ్గా ఇదే పాయింట్లో మనం చూస్తున్న ఇదే ప్రదేశంలో ట్యాంకర్ ప్రమాదం అనేది జరిగింది. అందువల్ల ఎక్కువగా ఆ లిక్విడ్ ఆక్సిజన్ అంతా కూడా ఇక్కడే లీక్ అయిపోయి ఉండటం వల్ల ఇక్కడే ఒక పెద్ద మంచు గుట్ట మాదిరిగా ఆ ఆక్సిజన్ అంతా కూడా పేరుకుపోయింది. అలా పేరుకుపోయి ఉన్న ఆ మంచు గడ్డల మొత్తాన్ని కూడా ఇక్కడ తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం కనిపిస్తున్నది నిజం చెప్పాలంటే ఆ మంచు గడ్డ అనేది చాలా తక్కువని చెప్పాలి. ఇంతకు ముందు వరకు చాలా పెద్ద ఎత్తున ఆ మంచు గడ్డ అంతా కూడా ఉంది. అక్కడ నుంచి అదంతా తొలగించడానికి, దాన్ని పగలగొట్టి తీసివేయడానికి ఇక్కడ ఉన్న పోలీసులంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అందువల్ల ముందస్తు జాగ్రత్తగా ముందు ట్యాంకర్ని ఇక్కడ నుంచి తరలించి దాదాపు 1 కిలోమీటర్ అవతల ఖాళీ స్థలంలో ట్యాంకర్ ఉంచారు. ఎంతసేపు అందులో ఉన్న ఆక్సిజన్ మొత్తం పోయినా కూడా ఇబ్బంది ఉండదు, జనాలంతా నిలబడే అవకాశం లేదు, వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆ ట్యాంకర్ను ముందస్తుగా బయటికి తరలించేశారు.